ఈరోజు 12 గంటలకు నాకు కాల్ వచ్చింది కాంట్రాక్టర్ తరఫు నుంచి. నువ్వు బయటికి రా అంటే బయటికి వచ్చిన వెంటనే పోలీసు వాళ్ళు వచ్చారు, స్టేషన్కి తీసుకుపోయారు. స్టేషన్ తీసుకుపోయినాక ఎస్ఐ గారి దగ్గర క్యాబిన్ తీసుకుపోయిన తర్వాత మాట్లాడి నీ మీద గంజాయి కేసు ఉంది, ఆన్ డ్యూటీ ఆఫీసర్ని కొట్టిన కేసు ఉన్నది అనుడుతోనే నేను సార్ నా దగ్గర అయితే గంజాయి అటువంటి కేసు ఏం లేదు సార్ అని అంటే లేదు నీకు కేసు ఉంది, నీకోసం 2 టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు తీసుకుపోవడానికి అంటే అన్నసరికి బయటికి వెళ్ళమన్నారు. బయటికి వచ్చేసిన ఒక 10 నిమిషాల తర్వాత ఎస్ఐ దగ్గర తీసుకెళ్ళారు. అడిగారు నువ్వు ఏం చేస్తావు ఏంటిది అని చెప్పాను. ఇట్లా ప్లాంట్లో పనిచేస్తావు ఇది అంటే నీ జాబే పోతుంది, నీకు కేసు ఉండగా నీకు జాబ్ ఎట్లా ఇచ్చారు అనేసరికి కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పి ఇట్లా మాట్లాడారు. కాంట్రాక్ట్ కూడా భయపడి మాట్లాడేసరికి నామినేషన్ విత్డ్రాల్ చేస్తే కేసు అనేది ఏమి ఉండదు, ఏ కేసు ఉండదు అని చెప్పేసరికి నేను భయపడి సరే నేను నామినేషన్ విత్డ్రాల్ చేసుకుంటా అని చెప్పాను. చెప్పేసరికి ఓకే బయట వెయిట్ చేయండి అని ఇంటికాడికి ఆటో పంపించి మా వాళ్ళని పంపించి ఆరో దగ్గరికి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను స్టేషన్ నుంచి అక్కడ తీసుకుపోయిన తర్వాత ఆరో ముందట ఒక ఫామ్ ఇచ్చి రాయండి అంటే నేనైతే ఏం రాయను, మీరు సంతకం ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను అన్న అనేసరికి కాంగ్రెస్ తరఫు నుంచి వచ్చిన వ్యక్తి రాసిన తర్వాత సిగ్నేచర్ పెట్టింది. అప్పటిదాకా మా వాళ్ళకు కూడా తెలియదు నామినేషన్ విత్డ్రాల్ చేస్తున్నామని చెప్పి. పోవడతోనే నామినేషన్ విత్డ్రాల్ ఎందుకు అంటే నా మీద ఇట్లా కేసు వేసారు అందుకే విత్డ్రాల్ చేయాల్సి వస్తుంది అని మా వాళ్ళకు కూడా అదే మాట చెప్పాను. అదే జరిగింది. తర్వాత అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్కి తీసుకొచ్చి నన్ను తీసుకొచ్చి కల్పించి నువ్వు విత్డ్రాల్ అయినందుకు సంతోషం అని చెప్పి వాళ్ళు మాట్లాడిన తర్వాత నాకు మళ్ళీ తీసుకొచ్చి ఎన్టీపీసీలో పడగొట్టి నేను ఇంటికి వచ్చేసాను. ఎక్కడ తీసుకుపోయారు సార్? నాకు ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. పోలీస్ స్టేషన్ అక్కడ అంతా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆర్ఓ ఆఫీస్కి తీసుకెళ్ళారు. అక్కడ విత్డ్రాల్ అయిన తర్వాత సిపి ఆఫీస్ క్యాంప్ ఆఫీస్కి పట్టుకుపోయారు. అక్కడ నుంచి మళ్ళీ ఎన్టీపీసీలో వచ్చి డ్రాప్ చేశారు.